హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'మగువ ఓ మగువ' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. విజయమ్మ అయితే మేడపై నుంచి హాల్లోకి వస్తుంది. అలివేణి అని పిలుచుకుంటూ హాల్లోకి అయితే వస్తూ ఉంటుంది విజయమ్మ మెట్లు దిగుకుంటూ. అక్కడ సోఫాలో అయితే సింధూర కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుంది. అక్కడ సింధూరాని చూసి అయితే విజయమ్మ ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది సింధూరాని చూసి అయితే. సింధూర కూడా అలా చైర్‌లో కూర్చొని అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడికి విజయమ్మ వాళ్ళందరూ అయితే వస్తారు. వచ్చాక సింధూర ఇలా అంటూ ఉంటుంది వాళ్ళందరితో. "మా అత్తమ్మ అంటే నాకు ప్రాణం. మా అత్తమ్మకి ఏదైనా జరిగిందో నేను ఎవ్వరిని వదిలిపెట్టను జాగ్రత్త" అని చెప్పి వేలు చూయిస్తూ విజయమ్మకి అయితే కోపంగా గట్టిగా చెప్తూ ఉంటుంది సింధూర. ఆ మాటలు విన్న విజయమ్మ అయితే "మీ అత్తమ్మ తరపున వకాల్తా పుచ్చుకోవడం మానేసి నీ జీవితం నువ్వు చూసుకో ముందు" అని చెప్పి అంటూ ఉంటుంది విజయమ్మ. ఆ మాటలు విన్న సింధూర అయితే కోపంతో రగిలిపోతూ "నా జీవితమే మా అత్తమ్మతో, అర్థమైందా" అని చెప్పి అంటూ ఉంటుంది సింధూర అయితే. ఆ మాటలు విన్న విజయమ్మ అయితే ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటుంది. సింధూర వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి సాపాదిండి అవన్నీ తీసుకొని అయితే గుడిలోకి వెళ్తూ ఉంటారు చంటి మరియు సింధూర. వాళ్ళ ఇద్దరిని చూసి అయితే వెళ్తున్న వాళ్ళని చూసి చెంచలమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది. సింధూర అయితే ఒక్కసారిగా వెనుకకు తిరిగి చెంచలమ్మని అయితే చూస్తూ ఉంటుంది. సింధూర చూడడం గమనించి చెంచలమ్మ అయితే కిందికి మొహం వేసుకొని చూస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరిని చూడదు. వాళ్ళిద్దరూ అయితే అలా వెళ్తూ చెంచలమ్మని చూసి అయితే చాలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళు అలా వెళ్ళిపోతున్నందుకు, శిక్ష అలా వేసినందుకు అయితే చెంచలమ్మ లోలోపల చాలా కుమిలిపోతూ ఉంటుంది. కానీ ఏమీ మాట్లాడదు. మరి ఏం జరుగుతుంది ఏంటి అని నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.